మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. మనం ఎన్ని చేసినా కానీ మన బ్రెయిన్ స్ట్రోక్లు అయితే పెరుగుతున్నాయి ఇప్పుడైతే. సో బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చినప్పుడు సాధారణంగా అంటే హై బీపీతోని రకరకాల కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంటి? సో బీ ఫాస్ట్ అని ఒక న్యూమోనిక్ తయారు చేశారు వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో BEFAST అని కనుక మనం ఆ 6 లెటర్స్ గమనిస్తే ఈవెన్ ABCDలు చదువుకొని వాళ్ళకు కూడా మనం నేర్పించవచ్చు అవి. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి అని. B ఫర్ బ్యాలెన్స్. సో ఎవరన్నా సడన్ గా ఉన్నట్టుండి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతున్నారు, సో చెయ్యి బ్యాలెన్స్ అవ్వక వస్తువులు జారిపోతున్నాయి. E ఫర్ ఐసైట్, అంటే సడన్ గా కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టు ఇలా కర్టెన్ పడిపోయినట్లు ఏం కనిపించట్లేదు, సో అది కూడా ఒక స్ట్రోక్ లక్షణం కావచ్చు. F ఫర్ ఫేస్, అంటే ఫేస్ లో వంకర వెళ్ళడం, మూతి వాలిపోయినట్లుగా, లేకపోతే కన్ను మూసుకోకపోవడము, ఇలా ఒక ఫేస్ వైపు వంకర అయినట్లుగా గమనిస్తే గనక మనం దాన్ని కూడా స్ట్రోక్ లక్షణంగా భావించాలి. A ఫర్ ఆర్మ్, అంటే ఒక చెయ్యి కావచ్చు, కాలు కావచ్చు, అది తిమ్మిరెక్కిన, బరువెక్కిన, వీక్ గా అయిపోయిన, కదపలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, ఇవన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలే. ఇక S ఫర్ స్పీచ్, అంటే మాట తడబడటం లేదా తేడా రావడం, అసలు మాట్లాడలేకపోవడం, లేదు ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారో వాళ్ళకి అవగాహన కావట్లేదు, దాన్ని కూడా రిసెప్టివ్ స్పీచ్ ఈజ్ అబ్నార్మల్ అని మనం గమనించాలన్నమాట. సో ఆ 5 కారణాలు గనక ఉంటే లాస్ట్ది T ఫర్ టైం అంటాం. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క సెకండ్ ఆలస్యం చేసినా కూడా బ్రెయిన్ లోని కొన్ని వందల నరాలు అనేది చచ్చుబడిపోతూ ఉంటాయి. అలా ఒక గంట లేట్ చేశారనుకోండి, కొన్ని లక్షల నరాలు అనేది డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. సో ఆ ఆన్ గోయింగ్ స్ట్రోక్ లో ఫస్ట్ 1 hour ఈజ్ గోల్డెన్ పీరియడ్. ఆ గోల్డెన్ పీరియడ్ లో, ఆ గోల్డెన్ అవర్ లో మనం గనక పేషెంట్ ని స్ట్రోక్ కింద ఐడెంటిఫై చేసి హాస్పిటల్ కి తీసుకురాగలిగితే ఆ క్లాట్స్ ని కరిగించే మందులు మనం ఇవ్వగలుగుతాం. సో ఇది మన ఇష్కిమిక్ స్ట్రోక్, అంటే క్లాట్స్ ఉండే స్ట్రోక్ కి వర్తిస్తుంది. అలానే బ్లీడింగ్ ఉందనుకోండి, సో ఆ బ్రెయిన్ లో బ్లీడింగ్ ఏదైతే జరుగుతుందో అధిక రక్తపోటు వలన, బీపీ పెరగటం వలన వస్తూ ఉంటుంది. అది వెంబడే హాస్పిటల్కి తీసుకొచ్చి ఆ బ్లడ్ ప్రెషర్ని తగ్గించే విధానాలు అండ్ ఆ బ్రెయిన్లో వచ్చిన బ్లడ్ ప్రెషర్ని తగ్గించే మందులు పెట్టుకోకపోతే వాళ్ళకి ప్రాణాపాయ పరిస్థితి వస్తూ ఉంటుంది.